వన్, నేను రూపానాథెళ్ళ. ఈరోజు మనం వచ్చేసాము కృష్ణా జిల్లా కలవపావుల్లో ఉన్నటువంటి శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్కి అండి. సో నేను మీకు ఇప్పటివరకు ఏ యూనివర్సిటీస్ పరిచయం చేసినా వేరే స్టేట్స్లో మన తెలుగు పిల్లలు మెచ్చిన యూనివర్సిటీస్ని మీకు పరిచయం చేశాను. కానీ ఫస్ట్ టైం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే ఎలాంటి యూనివర్సిటీస్లో రాణించాలన్నా బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. సో హిందూపురం మొదలు పెడితే శ్రీకాకుళం వరకు 26 జిల్లాల నుంచి ఆడపిల్లలు మగపిల్లలు వ్యత్యాసం లేకుండా తల్లిదండ్రులు నిశ్చింతగా జాయిన్ చేస్తున్న కాలేజ్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అండి. సో 1981లో సివిల్ ఇంజనీర్ లెక్చరర్గా స్టార్ట్ చేసి ఈ రోజు వరకు అదే విద్యా విధానంలో అదే వృత్తిలో కొనసాగుతున్నారు, అదే బోధనా వృత్తిలో కొనసాగుతున్నారు ఎస్వి రమణ గారు. ఆయన ఈ కాలేజ్కి ఫౌండర్గా ఉండటం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. మిగతా విషయాలన్నీ కాలేజ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. వచ్చేయండి. పాలిసెట్లో టాప్ ర్యాంకర్స్ అడ్మిషన్స్ పొందుతున్న చదవాల్సిన కాలేజ్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్. మిగతా విషయాలు మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో నేను ఫోటో దిగేటప్పుడు కూడా నా ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎగ్జైట్మెంట్ మీకు కనిపిస్తుంది కదా. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎంత మంచి కాలేజీ మీకు పరిచయం చేస్తున్న తృప్తిగా నేను ఉన్నాను. సో తెలుగు వన్ ఎప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి మీకు చెప్పే విషయంలో ఎలాంటి డోకా ఉండదండి. ఇక్కడ ఈ ఫౌండరు ఈ క్యాంపస్లోనే స్టే చేస్తున్నారు. నాకు బాగా నచ్చిన అంశం అది. సో గర్ల్స్ కాలేజ్ దగ్గరలోనే ఆయన ఇల్లు ఉంటుంది. అన్ని సీసీ కెమెరాస్తో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను మార్నింగ్ నుంచి మేము ఈ క్యాంపస్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క పిల్లాడు కూడా మాకు తిరుగుతూ కనిపించలేదు. క్లాస్ రూమ్స్ కూడా ఎంత నీట్గా హైజెనిక్గా ఉన్నాయండి. ఇంత క్యాంపస్లో ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా అనిపించట్లేదు మాకు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీకు ఈ కాలేజ్ని పరిచయం చేస్తున్నందుకు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. నేను మీకు ఇందాక ఇంట్రోలో చెప్పాను కదండి, హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు మొదలుపెట్టి 26 జిల్లాల పిల్లలు ఉన్నారని చెప్పి. సో ఇక్కడ ఏదో క్లాస్ జరుగుతున్నట్టుంది. ఇప్పుడే మనం వెళ్ళి సార్తో అలాగే స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పిల్లలతో కొంచెం మాట్లాడండి. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? వై కుమారస్వామి. కుమారస్వామి ఎక్కడి నుంచి? ఆకివీడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చావా? అక్కడేం దగ్గరలో కాలేజెస్ లేవా? అంటే ఏపీలో టాప్ కాలేజ్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్. చాలా కాలేజెస్ వెతుక్కొని ఉంటావు కదా, వాటిలో బెస్ట్ అనిపించిందా? సో ఎవరు సజెస్ట్ చేశారు? నీ సెలెక్షనా లేకపోతే పేరెంట్సా? పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చాను. అన్నీ చూసుకునే జాయిన్ అయ్యారు. హాస్టలర్ అన్నమాట. హాస్టల్ అంతా బాగుంటుందా? బాగుంటుంది మ్యామ్. ఫుడ్ అవి కూడా చాలా బాగుంటుందా? వార్డెన్ అందరు బాగుంటుంది. రైట్. హోమ్ సిక్ అనిపించట్లేదా? లేదు. సో దీనికి ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉంటావు కదా? రాసింది. ర్యాంక్ ఎంత వచ్చింది? 1929. వావ్, సూపర్ కదా. చాలా కష్టపడి చదువుంటావు. రైట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? వాసవి మ్యామ్. వాసవి. అబ్బా చాలా సాఫ్ట్గా ఉన్నావే నువ్వు. థ్యాంక్ యూ. ఏ జిల్లా మీది? అనకాపల్లి జిల్లా. అనకాపల్లి నుంచి వచ్చావా? సో ఇంతకు ముందు ఎప్పుడన్నా హాస్టల్లో ఉన్నావా? నో. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది హాస్టల్? చాలా బాగుంది. బాగుంది. ఫుడ్ అది మొత్తం బాగుంటుంది. ఫుడ్ కూడా బాగుందా? నచ్చిందా? ఓకే. కూల్ పిల్లలా కనిపిస్తున్నాడు కదా, కానీ కాదు. తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్. మీ పేరు? కృపానంద్. ఏ జిల్లా మీది? సత్యసాయి జిల్లా. చాలా దూరమే. అక్కడి నుంచి వచ్చావా? సో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంట్రన్స్లో? ఎంట్రన్స్ 500. వావ్, అంత బాగా చదువుతావా? రైట్. ఎవరు చెప్పారు అసలు ఈ కాలేజ్ గురించి? నేనే సెర్చ్ చేసుకున్నా. నువ్వే సెర్చ్ చేసుకున్నావు? ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 1.5 month. 1.5 month. మరి నువ్వు సెర్చ్ చేసుకున్నట్లే ఉందా? అంతా ఓకేనా? ఓకే. బాగా నచ్చిందా? నచ్చింది. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? బాగుంది. బాగా అర్థమవుతుందా వాళ్ళు ఏం చెప్తున్నారు? బాగా అర్థమవుతుంది. బాగా చదువుతున్నావు అయితే. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? పి శాలిని. శాలిని. ఏ జిల్లా నుంచి వచ్చారు? నంద్యాల జిల్లా మ్యామ్. నంద్యాల. అక్కడ కూడా కాలేజెస్ ఉన్నాయి కదా, మీకు ఈ కాలేజ్ గురించి ఎవరు చెప్పారు? ఏపీలో బెస్ట్ కాలేజ్ అని తెలిసింది మ్యామ్. మరి అనిపించినట్లే ఉందా? అనిపించినట్లే ఉంది మ్యామ్. ఇక్కడంతా ఎన్ని రోజులైంది అసలు ఇక్కడికి వచ్చి? 2 months. 2 months. ఇంతకుముందు హాస్టల్లో ఉన్నారే? లేదు మ్యామ్. ఇదే ఫస్ట్ టైం.
పర్లేదు, బాగుందా? బాగుంది మ్యామ్. హాస్టల్లో ఉండడం, ఫ్రెండ్స్ అందరు సెట్ అయ్యారా? సెట్ అయ్యారు మ్యామ్. అంటే వేరే వేరే జిల్లాల నుంచి డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు కదా, మింగిల్ అవ్వడం కూడా కాస్త ఏమి ఇబ్బంది లేదా? ఏం ఇబ్బంది లేదు మేడం. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఫుడ్ బెటర్ మ్యామ్. బాగుంది. బాగుంది. వార్డెన్ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు మ్యామ్. ఫ్యాకల్టీ కూడా విసుక్కోకుండా అన్నీ చెప్తారు. హాయ్, హాయ్ మ్యామ్. మీ పేరు? ఏ సత్యస్వరం. సత్యస్వరూప్. ఏ జిల్లా మీది? ఆకువీడి వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి జిల్లా. ఎందుకు అంత దూరం నుంచి ఈ కాలేజ్ని ప్రిఫర్ చేశారు? ఏఎంఎల్లో టాప్ కాలేజెస్ అంటే స్టేట్లో జ్యోతి పాలిటెక్నిక్ అని టాక్ అని. టాక్ ఉన్నట్లే ఉందా ఇక్కడ ఎస్ కూడా? మేడం. అవునా? ఎస్ మేడం. ఫ్యాకల్టీ అంతా బాగుందా? పర్ఫెక్ట్గా ఉంది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ? మీకు మామూలుగా వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఫాలో అవుతారు మేడం. నెక్స్ట్ మీకు ప్రతి పర్సన్కి వచ్చి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకుని ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ మొత్తం క్లారిఫికేషన్ ఇస్తారు. సో ఫౌండర్ ఈ కాలేజ్లోనే స్టే చేస్తున్నారు. అవును. మీకు సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుంది? అసలు తిరగలేదు మేడం. ఎర్లీ మార్నింగ్ నుంచి కానీ నైట్ పడుకునే వరకు ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనకి చెప్పామంటే టోటల్గా క్లియర్ చేసేస్తారు, వెంటనే సాల్వ్ చేసేస్తారు. రైట్. మరి ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది మేడం. మన ఇంట్లో ఫుడ్ ఎస్ మేడం. ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఉంటుంది మేడం. ఇంట్లో ఫుడ్ని మిస్ అవ్వట్లేదు మేడం. మిస్ అవ్వట్లేదు. ఓకే. మరి మమ్మీ వాళ్ళ మీద హోమ్ సిక్ లేదా అయితే? స్టార్టింగ్లో ఉండేది కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయ్యాక చాలా బాగుంది. రైట్. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఎస్ కదా. మేడం. మీరు ఎర్లీ ఎక్కడ మార్నింగ్ కూర్చునైనా చదువుకోవచ్చు. ఎస్ మేడం. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల నేచర్, పొలాలు అవన్నీ అసలు సీనరీస్ బాగుంటుంది. సూపర్. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరు? పద్మాంజలి మ్యామ్. పద్మాంజలి. అబ్బా, నీ పేరు భలే కొత్తగా ఉంది. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. సో ఏ జిల్లా మీది? అనంతపూర్ జిల్లా మ్యామ్. అనంతపూర్ జిల్లా. ఎందుకని ఈ కాలేజీ ప్రిఫర్ చేసావు పాలిటెక్నిక్ కోసం? వీ హ్యావ్ టాప్ ఫెసిలిటీస్ విత్ టాప్ ఫ్యాకల్టీ మ్యామ్ హియర్. ఓ, ఫ్యాకల్టీ. ఎస్ మ్యామ్. ఎవరు చెప్పారు ఫ్యాకల్టీ గురించి? ప్రస్తుతం మ్యామ్ మ్యాథ్స్ మ్యామ్. ఓ, ఓకే. అండ్ వీ హ్యావ్ 24/7 చైర్మన్ సార్. వీ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్ డైరెక్ట్లీ. సో ఐ ప్రిఫర్ దిస్ కాలేజ్. అవును, ఇక్కడే ఆయన ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే చెప్పి సాల్వ్ చేసుకోవచ్చు. పేరెంట్స్తో ఉన్నంత ధైర్యంగా ఉంటుంది కదా. హాయ్. హాయ్ అండి. మీ పేరు? మా పేరు నిఖిల్ సాయి. నిఖిల్, మీది ఏ జిల్లా? మాది కడప జిల్లా. కడప జిల్లా. కడప నుంచి ఇక్కడికి వచ్చావా? అక్కడ కాలేజెస్ లేవా? అక్కడ కాలేజెస్ ఉన్నాయండి. ఇక్కడ ఏఎంఎల్, సిసిబిడి లాంటి మంచి కోర్సులు పెడతారు. నేను ఏఎంఎల్లో చేరాలని నా కోరిక. ఓకే. నీకు నచ్చిన కోర్స్ ఇక్కడ ఉంది. అవును. మరి ఎలా అనిపిస్తుంది క్యాంపస్ అంతా? చాలా బాగుంది. బాగుందా? లెక్చరర్స్ అందరు బాగా చెప్తున్నారా? నీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. ఓకే. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉందా? అలాగే. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు వెంకట లావణ్య. వెంకట లావణ్య. ఏ జిల్లా నుంచి? పల్నాడు జిల్లా మేడం. అబ్బో, పల్నాడు పిల్ల. ఓకే. ఎందుకు ఈ కాలేజ్ని చూస్ చేసుకున్నారు? ఎడ్యుకేషన్ బాగుంటుంది మేడం. టాప్ నెంబర్ 1 కాలేజ్. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ, అంతా ల్యాబ్స్, ఎక్స్పెషల్ ల్యాబ్స్ చాలా బాగున్నాయి మేడం. ల్యాబ్స్ చూసి వచ్చాను, మంచిగా అంతా బాగుంది. ఓకే. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ బాగుంది మేడం. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? జయంత్. జయంత్. ఏ జిల్లా నుంచి వచ్చారు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. సార్, జనరల్గా ఏదైనా కాలేజ్కి వెళ్తే అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డే స్కాలరా హాస్టలరా అని అడగాల్సి వచ్చేది. ఈ కాలేజ్లో మీది ఏ జిల్లా అని అడగాల్సి వస్తుంది. అంటే 26 జిల్లాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. మరి సరే, సో ఎవరు చెప్పారు ఈ కాలేజ్ గురించి? గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేశారు. ఏమని? బెస్ట్ కాలేజ్ ఏదంటే సో బెస్ట్ అని చూపించిందా? Yes, madam. ఓకే. మరి చూపించినట్లుగానే అన్ని ఫెసిలిటీస్, అన్ని బెనిఫిట్స్, ఫ్యాకల్టీ, ఫుడ్ అంతా బాగుందా? ఎస్ మేడం, బాగానే ఉంది. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? కార్తిక్. కార్తిక్. ఏ జిల్లా నుంచి? కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి. కోనసీమ నుంచి వచ్చావా? చాలా దూరమే కదా. దూరమే. అక్కడ ఏం కాలేజెస్ లేవా? ఉన్నాయి మ్యామ్, కానీ ఇక్కడ స్టడీస్ బాగుంటాయి అనేసి ఇక్కడికి వచ్చాము. కానీ అబ్బాయి దూరమే మ్యామ్ అంటున్నాడు. చూడండి ఎంత బాధగా చెప్తున్నాడు. హాస్టల్ బాగాలేదా? బాగుంది మ్యామ్. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? బాగానే ఉంది. బాగున్నాను. వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థమవుతుందా? అద్భుతం. సో ఇక్కడ జూనియర్స్తో పాటు సీనియర్ స్టూడెంట్స్ కొంతమందితో మనం మాట్లాడదాము. అసలు వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్టే చేశారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? మాధురి. మాధురి. ఏ జిల్లా నుంచి? కాకినాడ. కాకినాడ. కాకినాడ నుంచి వచ్చావా? ఎస్ మేడం. 1 year అయిపోయిందా? ఎస్ మేడం. ఎలా అనిపించింది? బాగుంది మేడం కాలేజ్.
ఓకే, అంటే ఎవరైనా రిఫర్ చేస్తే వచ్చారా లేక మీరే తెలుసుకున్నారా? అంటే మా బ్రదర్ నా కోసం సెర్చ్ చేస్తే చాలా కాలేజెస్ ఇది ఒక బెస్ట్ కాలేజ్ అని చెప్పి తీసుకొచ్చి. సూపర్. అంటే అంత దూరం నుంచి ఇక్కడికి జాయిన్ చేయాలి, అది హాస్టల్లో ఆడపిల్లనంటే. హాస్టల్ చాలా సెక్యూర్గా ఉంటుందని ఇక్కడ జాయిన్ చేశారు. రైట్, చాలా కాలేజెసే చూసుంటారు, బెస్ట్ అనిపించే ఉంటుంది ఆబ్వియస్లీ. మేడం. సో నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి వాళ్ళు కూడా మీలాగే కన్ఫ్యూజ్ అవుతూ చాలా కాలేజెస్ వెతుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? గర్ల్స్కి అయితే చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. టీచర్స్ అందరూ ఇక్కడే ఉండడం వల్ల మనం చాలా సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు మేడం. ఇంకా ఫుడ్ అయితే బాగుంటుంది మేడం. స్వీట్స్ చాలా పెడతారు మేడం, వెరైటీస్ ఉంటాయి. ఎస్ మేడం. ఓకే, హాయ్. హాయ్ మేడం. మీ పేరు? శ్రావణి. శ్రావణి ఏ జిల్లా నుంచి వచ్చారు? కడప మేడం. కడప, అమ్మ బాబాయ్, కడప ఇంకేంటి పల్నాడు, మంచి బెబ్బులలో ఉన్నారు ఆడపిల్లలు ఇక్కడ. సో ఎవరు చెప్పారు అసలు ఈ కాలేజ్ గురించి? గూగుల్లో సెర్చ్ చేసినాను. గూగుల్లో సెర్చ్ చేసావా? గూగుల్లో చెప్పినట్లే ఉందా? ఉంది మేడం. నచ్చిందా? నచ్చింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంటా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్, 1 year ఇక్కడ స్టే చేశారు. ఎలా అనిపించింది? ఫ్యాకల్టీ, కాలేజ్ ఫెసిలిటీస్, బెనిఫిట్స్ అన్నీ మీకు ఓకేనా? ఓకే మేడం. మీ పేరు? జీవన్ మేడం. జీవన్. ఏ జిల్లా నుంచి వచ్చారు? అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఓ, ఎవరు చెప్పారు కాలేజ్ గురించి? అంటే మా మామయ్య గారు చెప్పారు మేడం, చూసి చెప్పారు. ఓకే, బాగుందా? బాగుంది మేడం. నచ్చిందా? నచ్చింది. ఫ్యాకల్టీ బాగుంది మేడం, ఏ ఫ్రెండ్లీగా కోర్స్ ఉంటారు. తీసుకున్నారు? సిఎంఈ మేడం. సిఏ. నీకు నచ్చిన కోర్స్ అది? ఎస్ మేడం. సో దానికోసం సెర్చ్ చేసి ఉంటావు. అవును మేడం. బెస్ట్ అనిపిస్తుంది. బెస్ట్. ఇంకెవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే రిఫర్ చేస్తావా? చేస్తాం మేడం. చేస్తా. ఏం చెప్తావు కాలేజ్ గురించి? అంటే కాలేజ్ ఎడ్యుకేషన్స్ బాగుంటాయి, ఫుడ్ బాగుంటుంది. మా ఊరు వస్తా ఉన్నారు మేడం, అంటే ముందు అడిగారు ఎలా ఉందని, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తాను. ఓ సూపర్. మీ పేరు? వర్షిత మేడం. వర్షిత. ఎక్కడి నుంచి? పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. సో ఎలా అనిపిస్తుంది కాలేజ్ అంతా? బాగుంది మేడం. అన్ని ఫెసిలిటీస్ కానీ ల్యాబ్స్ అన్నీ ప్రాపర్గా జరగడం వల్ల అంత దూరం నుంచి వచ్చినా వర్త్ అనిపిస్తుంది. వర్త్ అనిపిస్తుంది. ఈ కాలేజ్లో చాలా చక్కగా ఫ్యాకల్టీ ఉంటుంది, అన్ని ల్యాబ్స్ ప్రాపర్గా జరుగుతాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అందరికీ బాగుంటుంది. రైట్. ఫీజులు ఎలా ఉన్నాయి? అందుబాటులోనే ఉంటాయి? ఎస్ మేడం. తక్కువలోనే ఉంటాయి, అందరూ చదువుకోవచ్చు. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి. ఎక్కడి నుంచి? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఏ ఊరు? అవునిగడ్ సైడ్. ఆవినగడ్డ నుంచి వచ్చావా? సో ఇంతకు ముందు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నావా? లేదు నేను ఇదే ఫస్ట్ టైమే. సో మరి నీ ఫేస్లో నాకు ఎక్కడ భయం కానీ బెంగ కానీ కనిపించింది? అంటే అక్క నువ్వు అన్నయ్య ఇక్కడే ఉన్నారు తోడుగా, అందుకే చేరాను. అవునా? ఓకే, మీ అక్క అన్నయ్య కూడా ఇక్కడే చదువుతున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, మరి ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని? బాగా మంచిగానే ఉన్నాయి. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? హర్షిత. మీరు ఎక్కడి నుంచి? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. అక్కడ కూడా కాలేజెస్ ఉన్నాయి కదా? అక్కడ ఉన్నాయి కానీ ఏఎంఎల్ కావాలని నేను ఈ కాలేజ్కి వచ్చాను. నువ్వు కోరుకున్న కోర్స్ Branch, కోసం, yes. బ్రాంచ్ కోసం. సో ఎలా అనిపిస్తుంది ఆ బ్రాంచ్కి సంబంధించిన ఫ్యాకల్టీ అంతా? ఆ ఫ్యాకల్టీ అంతా బాగుంది, టీచింగ్ అంతా బాగుంది, బాగా అర్థమవుతుంది. అర్థమవుతుంది. సీనియర్స్ ఏమైనా ఏడిపించడం అట్లా ఏమైనా ఉంటుంది? అసలు అలా ర్యాగింగ్ అనేదే లేదు అస్సలు లేదు. సో సార్ కూడా క్యాంపస్లో ఉంటారు కాబట్టి భయం లేదు. ప్రాబ్లమ్స్. సెక్యూరిటీ పర్పస్ ఫుల్ సెక్యూరిటీ. Food. గర్ల్స్ ఫుడ్ అయితే సూపర్, మన వెరైటీ కర్రీస్. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? భాస్కర్ సాయి. భాస్కర్. ఏ జిల్లా నుంచి వచ్చారు? వైజాగ్ మేడం. వైజాగ్ నుంచి వచ్చారా? ఎందుకు? అక్కడ కూడా బీచ్ ఉంది, క్లైమేట్ బాగుంటుంది, కాలేజీలు ఉన్నాయి, ఇంత దూరం ఎందుకు వచ్చారు? నాకు కావాల్సిన కోర్స్ ఇక్కడ ఉంది మేడం. ఓకే, సో ఏంటి మీ కోర్స్? క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా మేడం. సూపర్. సో దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఇక్కడ? చాలా బాగున్నారు మేడం. మొత్తం అంతా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. మొత్తం అందరికీ ఎక్స్ప్లెయిన్ అంతా అర్థమైనంత వరకు. సూపర్. అర్థమయ్యేదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విసుక్కోరా? నో మేడం. ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా స్ట్రిక్ట్గా ఉండరా? స్ట్రిక్ట్గా ఉండను మేడం, ఫ్రెండ్లీగా ఉండే టైంలో ఉంటారులే. అదే మనం చెప్పిన వర్క్ చేయకపోతే అప్పుడు. రైట్. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది మేడం. రోజు మార్నింగ్ 2 times ఆఫ్ టిఫిన్స్, ఒకరోజు పులిహోర ఇడ్లీ, ఒకరోజు ఉప్మా టిఫిన్స్లో కాంబో ఇస్తారు. ఎస్ మేడం. వావ్. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? అంబిక. అంబిక. ఎక్కడి నుంచి? ఏలూరు డిస్టిక్. ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఎందుకు అంత దూరం నుంచి? అంటే ఈ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అని టాక్ ఉంది, ప్లస్ గూగుల్లో సెర్చ్ చేసాం, బాగుంది అని చెప్పి. టాప్ కాలేజ్ అని వచ్చింది. ఫ్యాకల్టీ కానీ సెక్యూరిటీ, కేరింగ్, గర్ల్స్ కేరింగ్ బాగుంటుంది. ఫ్యాకల్టీ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా చెప్తారు. సో సార్ క్యాంపస్లోనే స్టే చేస్తున్నారు, చైర్మన్ గారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చెప్తే వెంటనే సాల్వ్ చేసేస్తారు. సాల్వ్ చేస్తారు.
సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ధైర్యం వస్తుంది కదా ఖచ్చితంగా, మా మమ్మీ డాడీ దగ్గర ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అని. హాయ్ మ్యామ్, మీ పేరు? హర్షిత. హర్షిత ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మ్యామ్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. సో ఎవరు చెప్పారు కాలేజ్ గురించి? మా పేరెంట్స్ చెప్పారు మ్యామ్, వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి చెప్పారు, బాగుందన్నారని నేను వచ్చా ఇక్కడికి. సరే, పేరెంట్స్ చెప్పారు, నువ్వు వచ్చేసావు, బాగానే ఉంది. వచ్చిన రోజులైంది, 2 months అవుతుంది మ్యామ్. మరి నీకెలా అనిపిస్తుంది? బాగుంది మ్యామ్, ఇక్కడ నచ్చింది. పేరెంట్స్ ఏం చేసినా ఏం చెప్పినా అది మన మంచికే అని అర్థమైపోయిందా? సో బయట హాస్టల్స్తో పోలిస్తే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగుంది మ్యామ్, అందరూ బాగా చూసుకుంటారు, వార్డెన్స్ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకుంటారు మ్యామ్. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఓకే, హెల్త్ వైజ్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, 24/7 హెల్త్ గురించి కాన్షియస్గా ఉంటారు. రైట్. హాయ్. హాయ్, మీ పేరు? లిఖిత్ సాయి. లిఖిత్ సాయి. ఏ జిల్లా నుంచి? తిరుపతి జిల్లా. తిరుపతి నుంచి వచ్చావా? సో ఏం నచ్చింది ఈ కాలేజ్లో అంత దూరం నుంచి రావడానికి? ఏఎంఎల్ బ్రాంచ్ ఈ కాలేజ్లో బెస్ట్గా ఉంది. సూపర్. నువ్వు ఎంచుకున్న కోర్సు ఇక్కడ బెస్ట్ అనమాట. ఎస్. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? బాగున్నారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తారా బాగా? 2-3 times ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అర్థం కాదు. 3 times ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి హాస్టల్లో ఉంటున్నావు కదా, బాగానే ఉందా ఫెసిలిటీస్ అన్నీ? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగున్నాయి. సీనియర్స్ ఏమన్నా ర్యాగింగ్ చేస్తారా? అలాంటివన్నీ ఉండవు ఇక్కడ ఉండవు. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? బ్రహ్మజ్ఞ మేడం. ఓకే, ఏ జిల్లా నుంచి? బాపట్ల జిల్లా మేడం. బాపట్ల జిల్లా. ఎందుకు అంత దూరం నుంచి ఈ కాలేజ్ ప్రిఫర్ చేశారు? అంటే మా ఊరికి ఉన్న కాలేజ్లో కొన్ని కాలేజ్ కూడా ఎడ్యుకేషన్ ఉంది మేడం, బట్ డిసిప్లిన్ లేదు. కొన్ని కాలేజ్ డిసిప్లిన్ ఉంటే ఫుడ్ బాగోదు, ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సూపర్. అందుకని ఇక్కడికి వచ్చాం మేడం. ఓకే, సో నిజంగానే కొన్ని ఒకటి ఉంటే ఒకటి ఉండదు కదా, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో నచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. కానీ అసలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారండి. హాస్టల్లో ఉన్న పిల్లలు మాట్లాడుతున్నట్లుందా మీకు చూస్తుంటే? నాకైతే అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి కాలేజ్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? కాలేజ్ అంతా బాగానే ఉంటుంది మేడం. బాయ్స్కి కూడా సెక్యూరిటీ ఉంటుంది మేడం, గర్ల్స్ అనేది. గర్ల్స్కే కాదు, బాయ్స్కి కూడా సెక్యూరిటీ ఉంటుందంట. నోట్ దిస్ పాయింట్. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? సిద్ధు మేడం. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళమా? కాదు మేడం, కర్నూలు మేడం. కర్నూలు జిల్లానా? ఓకే. ఏంటి, ఏ కోర్స్ తీసుకున్నారు? ట్రిపుల్ ఈ మేడం. ఓకే. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు కాలేజ్ గురించి? మేడం, ఈ కాలేజ్లో తీసుకుంటే ట్రిపుల్ ఏ తీసుకోవాలని చెప్తాను. అంటే ఏ బ్రాంచ్ అయినా ఎక్సలెంట్ మేడం, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా, ల్యాబ్స్లో కావచ్చు, థియరీ సబ్జెక్ట్ టీచింగ్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, మళ్ళీ వీక్ టెస్ట్లు చేసి జాగ్రత్త చూసుకోవడం కావచ్చు, అన్నింటిలో ఈ కాలేజ్ ది బెస్ట్ అని చెప్తాను మేడం. సో శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ చైర్మన్, ఫౌండర్, ఈ కాలేజ్ మొత్తానికి వెన్నెముక ఎస్వి రమణ గారు. ఆయన్ని కలుద్దాం. సార్ నమస్తే. సార్, మేము ఎంటర్ అవుతూ ఉండగా కాలేజ్ ఎంట్రన్స్లో మాకు బోర్డు కనిపించింది. అది మాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది వచ్చి జాయిన్ అయినా, అన్లిమిటెడ్ స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటున్న ఈ రోజుల్లో చదివే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, మీ ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు వద్దు అని ఎంట్రన్స్లోనే పెట్టారు. అది చూసుకుంటూ లోపలికి వస్తున్నాము, ఇంకొక బోర్డు. ఏంటండి, ఎక్కడన్నా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అని చెప్పి 3, 4 కనిపిస్తే అన్ని వందల మంది ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ వాళ్ళు సాధించి బయటికి వెళ్ళారంటే ఏంటి, ఆ బోర్డుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా సార్? యాక్చువల్గా ఏంటంటే రూప గారు, పిల్లలు ఈ రోజుల్లో కాలేజీల్లో చేరేటప్పుడు, చేరిన తర్వాత కూడా తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు లేరు, పిల్లల చేతుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అలా మారిపోయింది. అంటే పిల్లలు ఏం చెబితే తల్లిదండ్రులు దానికి తల ఊపే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కాలేజీలు కూడా ఎలా తయారైనాయి అంటే, ఆర్థికంగా బలంగా ఉండడం కోసం ఆ పిల్లలు ఆడింది ఆట, పాడింది పాటగా ఉన్నా సరే వీళ్ళు కూడా చూసి చూడనట్టుగా ఉన్నాయి. కానీ నేను ఇక్కడ వచ్చేసరికి మా కాలేజీలో బోర్డు ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీరు చెప్పింది పెట్టాను. ఏం పెట్టానంటే, తమకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలనుకునే విద్యార్థులకి ఇది అనువైన కాలేజీ కాదు. రైట్, కరెక్ట్ సెంటెన్స్ అది. చదువే కావాలి అనుకుంటే, శ్వాసగా భావించే వారికి ఇది స్వర్గం.
శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ చదువే శ్వాసగా భావిస్తే చేరాలి. ఏదో ఇది ఒక పిక్నిక్ ప్లేసు, ఇది ఒక మనం ఎంజాయ్ చేయడానికి ఒక ప్రదేశం, సినిమాటిక్ కాలేజీ లాగా ఉంటుంది, క్లాసులో చక్కగా అల్లరి చేయొచ్చు, ఈ తరహా ధోరణికి ఇది అనువైన కాలేజీ కదా. అలాగే తల్లిదండ్రులు కూడా మీరు చేర్చే ముందే ఆలోచించుకోండి. తర్వాత బాధపడి ఇలా స్ట్రిక్ట్గా ఉంది అని అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదని బోర్డు పెట్టాను. దానికి అనుగుణంగానే పిల్లలు చేరిన వాళ్ళు చాలా బాగా చదువుతారు మేడం. మంచి ఆలోచనలు కలిగి ఉండి కొన్ని వందల మందికి 90% పైన మార్కులు వస్తున్నాయి. రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే, ఈ వృత్తిలో ఉన్నందుకు వినయంగా చెప్పుకోగలిగేది ఏంటంటే, ఇంతటి ర్యాంకులు సాధిస్తానికి కారణం ఏంటంటే, మనం చెప్పిన దాన్ని అంగీకరించి ఎవరైతే చేరారో వాళ్ళు అలాంటి చక్కటి ఆలోచనలు కలిగి పిల్లల యొక్క సమూహం ఉండడమే కారణం. సో మా బోర్డు ఫలితాలు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, 1981 నుంచి ఈ సివిల్ ఇంజనీర్ లెక్చరర్గా మీ ప్రస్థానం మొదలైంది. ఈ రోజుకి ఏకతాటి మీద పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన మీరు సామాన్యుల ఆలోచన విధానంలో ఆలోచించి పిల్లలకి ఇన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? తృప్తిగా ఉందా? ఇంకా సరిపోయిందా? ఇంకా సరిపోలేదా? రూప గారు, యాక్చువల్గా చాలా హ్యాపీ అండి. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈ కాలేజీ నుంచి చదివిన పిల్లలు ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లో, అంటే స్టేట్ యూనివర్సిటీలో, అంటే ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ ఇలాంటి యూనివర్సిటీల్లో ఉన్నారు పిల్లలు. అలాగే గ్రేడ్ 1 అంటే ఆంధ్రప్రదేశ్లో టైర్ 1 కాలేజీల్లో ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నారు పిల్లలు. అలానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చెప్పుకోదగ్గ వేతనం, తల్లిదండ్రులు గర్వంగా వాళ్ళ బంధుమిత్రుల్లో అలానే వాళ్ళ స్నేహితుల్లో నేను ఇంత ప్యాకేజీలో ఉన్నానని చెప్పుకోవడానికి పునాది మన కాలేజీలో ఇవ్వగలుగుతున్నాము. అది నాకు ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, నాదైన ముద్ర నేను వేయాలని అనుకున్నాను. నేను మానవ జన్మ ఎత్తిన తర్వాత నాదైన ఒక ముద్ర ఈ భూమి మీద ఉండాలి, నా ఇంప్రెషన్ ఉండాలని నేను అనుకున్నా. అది నెరవేరింది. నేను అది విజయవంతంగా చేశానని భావిస్తున్నాను. ఈ వృత్తి జీవితం అధ్యాపక వృత్తిలో 1981 నుంచి ఇప్పటి వరకు గడిచింది. నాకు చాలా సంతృప్తినిస్తాను. సార్, పాలిటెక్నిక్లో 20కి పైగా బ్రాంచ్లు కోర్సులు ఉన్నాయి అంటూ ఉంటారు. అసలు అందులో ఏ కోర్స్ మంచిది, ముఖ్యంగా ఆడపిల్లలకి? రూప గారు, చాలామంది యూట్యూబ్లో లేకపోతే కనుక ఎవరైనా కన్సల్టెంట్స్ రకరకాల సమాధానాలు చెప్తారు. నేను చెప్పేది ఒకసారి మీరు సావధానంగా గ్రహించండి. మీ ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చేరాలి. ఏంటంటే దాని ఆన్సరు దీనికి ఒక చిన్న కథ చెప్తాను, మీరు వినండి. దాన్ని బట్టి ఆన్సర్ కూడా మీకు తడుతుంది. ఏంటంటే, ఒక టౌన్లో ఒక పెద్ద మామూలుగా వాటి కాల్ కార్డియాలజిస్ట్ ఉన్న డాక్టర్, ఒక కార్డియాలజిస్ట్ ఉన్న డాక్టర్ గారు. ఆయన ఆ టౌన్లో మంచి ప్రొఫెషనల్గా సీనియరు, అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువ. అంటే మిగతా న్యూరాలజిస్ట్ కావచ్చు, నెఫ్రాలజిస్ట్ కావచ్చు, అండ్ పల్మనాలజిస్ట్ కావచ్చు, ఇలా అనేక మంది స్పెషాలిటీస్ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్స్. సహజం కదండి, ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళే ఉంటారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు క్వశ్చన్కి ఆన్సర్. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఒక శనివారం పూట సాయంత్రం పూట ప్రొఫెషనల్గా మాట్లాడుకోవడానికి ఈ డాక్టర్ గారి రూమ్లో కూర్చున్నారు. అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక నెఫ్రాలజిస్టు, ఒక పల్మనాలజిస్టు, న్యూరాలజిస్టు, కార్డియాలజిస్టు, ఇట్లా అందరూ డిఫరెంట్ పీపుల్ డాక్టర్స్. ఆ రోజు ఆ హాస్పిటల్లో ఒక కార్పెంటర్ ఉంటాడు. ఆ కార్పెంటరు ఆ హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ప్రతి పనిలో విస్తరణలో డోర్ వర్క్స్, విండోస్, లేకపోతే ఏదైనా వుడ్ వర్క్ అంతా అతనే చేస్తూ ఉంటాడు. అతను ఏంటి మామూలుగా ఆనవాయితీ శనివారం నాడు వర్కర్స్కి పేమెంట్ ఇచ్చుకోవాలి. శనివారం నాడు పేమెంట్ ఇచ్చుకుని బట్వాడా చేస్తాడు. అతను నుంచుంటాడు బయట, నర్సులు నుంచుంటారు, కాంపౌండర్స్ నుంచుంటారు, పేషెంట్స్ వెయిటింగ్. వీళ్ళు ఏదో చర్చిలో ఉన్నారు లోపల, వాళ్ళకి తెలియదు. లోపలికి ఎవరిని కాంపౌండర్స్ అలౌ చేయట్లేదు రూప గారు. ఇతను విసుగొచ్చి ఏం చేస్తారంటే, ఆ డాక్టర్ గారు బాగా పరిచయమే, అలాగే కాంపౌండర్స్ నాకు పని ఉంది నేను వెళ్ళిపోవాలి, ఇంకా చాలా మందికి ప్రెషర్, వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుందని చెప్పి తోసుకుని లోపలికి వెళ్తాడు. తీరా చూస్తే లోపల అందరూ డాక్టర్స్ చాలా సీరియస్గా టాపిక్లో మునిగిపోతారు. ఇతను గోడవారుగా అలా నిలబడతాడు, చేతులు కట్టుకుని గోడవారుగా నిలబెడితే వింటూ ఉంటాడు. ఏమైనా వాళ్ళ డిస్కషన్లో ఏముంటుంది, గుండె ముఖ్యమని చెప్పి కార్డియాలజిస్ట్ అంటాడు,
ఊపిరితిత్తులు ముఖ్యమని పల్మనాలజిస్ట్ అంటాడు, నరాలు ముఖ్యమని న్యూరాలజిస్ట్ అంటాడు. ఇట్లా ఎవరి స్పెషాలిటీలో వాళ్ళే ముఖ్యం అనుకుంటారు. ఒకరికొకరు సమాధానాలు చెప్తూ ఉంటారు, అది ఎడతెగదు, ఆన్సర్ రాదు. కానీ ఇంతలోకి కార్పెంటర్ కలగజేసుకుని డాక్టర్ గారు ఏంటి సార్ ఇంతసేపు దీని గురించి ఓ చర్చ, శరీరంలో ఏది ముఖ్యమైన దాని గురించి ఇంత చర్చ అవసరం, అన్నిటికంటే ముఖ్యమైనది నేను చెప్పగలను అంటాడు. డాక్టర్ గారికి కోపం వచ్చేస్తుంది. ఏం తెలుసా నీకు, ఏం మాట్లాడుతున్నావు అనవసరంగా, ఏం చెప్పు నీకేం తెలుసు అంటే చెవి ముఖ్యమండి అంటాడు. ఇయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటాడు. పిచ్చి వేషాలకి ఎలా ముఖ్యం అవుతుంది అంటాడు. అవును సార్, నేను కార్పెంటరీ వడ్రంగా పనిచేసేటప్పుడు మూల మట్టానికి కొలతలు వేయాలన్నా, మార్కింగ్ చేసుకునేటప్పుడు గీతలు పెట్టాలన్నా, గీసిన తర్వాత పెన్సిల్ తీసుకెళ్ళి చెవిలో పెడతా, చెవిలేందో నేను ఎక్కడ పెట్టగలను, కాబట్టి చెవి ముఖ్యం అంటాడు. సో డాక్టర్ అప్పుడు అందరూ నవ్వుతారు. ఏమంటారంటే ఓహో, అంటే మనిషి శరీరంలో జుట్టు దగ్గర నుంచి కాలి గోరు వరకు అన్నీ ముఖ్యమే. అలాగే మన వైద్యంలో కూడా దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. న్యూరాలజీయే, నెఫ్రాలజీయే, కార్డియాలజీ అన్నీ ముఖ్యమని చెప్పి అప్పుడు సరదాగా నవ్వుకుని నువ్వు చెప్పింది కరెక్టే, ఇవన్నీ వాదోపవాదాలు వితండవాదాలు అనవసరం. అలానే దాని ఆన్సర్ ఇక్కడ ఉంది మేడం. ఏంటంటే అది ఈ పాలిటెక్నిక్ కోర్సులన్నీ మొదట్లో ఇవన్నీ లేవు. ఫస్ట్ పుట్టింది మిలిటరీ ఇంజనీరింగ్, ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదా కొంచెం అటు ఇటుగా మిలిటరీ ఇంజనీరింగ్ ఫస్ట్, తర్వాత మెకానికల్ లేదా సివిల్, ఎలక్ట్రికల్ ఇలా పుట్టినాయి. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా సమాజమే రూపొందించుకుంది ఇంజనీరింగ్ రకరకాల. ఇప్పుడు 20కి పైగా వచ్చినాయి. లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అని, అండ్ సైబర్ సెక్యూరిటీ, ఒకటి కాదు. ఇవన్నీ ఏంటి, సమాజం తన అవసరాలు తీర్చుకోవడానికి రకరకాలుగా ఉంటుంది. ఏది మంచిది ఏది చెడు అనేది లేదు మేడం, అన్ని కోర్సులు మంచివే. అయితే ఈ క్వశ్చన్లో ఏమి ఇమిడి ఉంటుందంటే ఇక్కడ మళ్ళీ గ్రహించాలి అందరూ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏది మంచిది కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నది అక్కడ. రైట్. చదువుకున్న దాన్ని సమాజ అవసరాలకు అనుగుణంగా ఇంటర్ప్రెట్ చేయగలిగినటువంటి ఇంజనీర్ ఎవడైనా కింగ్ అవుతాడు. నేనేదో చదివాను నాకు ఉద్యోగం ఇవ్వండి, నేనేదో చదివాను నాకు జీతం ఇవ్వండి అంటే సమాజం ఇవ్వదు. నువ్వు సమాజానికి ఎంత ఉపయోగపడితే సమాజం నీకు అంత డబ్బు ఇస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఈవెన్ ప్లంబర్, ఈవెన్ కార్పెంటర్, ఈవెన్ ఇంకా చెప్పాలంటే స్కావెంజర్ కూడా డబ్బులు వస్తాయి. నువ్వు సమాజానికి ఎంత ఉపయోగపడితే అంత డబ్బులు వస్తాయి. ఈ కోర్సు మంచిది ఈ కోర్సు మంచిది అనేది ఏం లేదు మేడం. నాకు తెలిసి సివిల్ ఇంజనీరింగ్ చదివి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ చేసి డేటా ఆపరేటర్ ఎంట్రీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో చదివిన చదువులో మూలాల్లోకి వెళ్ళి దాన్ని నేర్చుకుంటే కనుక ఏదైనా సాధించవచ్చు. ఈ కోర్సు మంచిది కాదు అనేది లేదు. పిల్లల అభిరుచిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలను బట్టి, ఈ రంగంలో ఎవరైతే కొద్దిగా అనుభవం ఉంటుందో వాళ్ళ సలహా తీసుకుని పిల్లల్ని చేర్చినట్లయితే కనుక రాణిస్తారు. అది దీని జవాబు ఒకటి. రెండో పార్ట్ ఆడపిల్లలు. ఆడపిల్లలకి ఏంటంటేనండి తల్లిదండ్రులు డిఫరెంట్గా ఆలోచిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎలా, ఆడపిల్లలు ఎక్కడ ఎక్కువ మంది చేరతారు, కంప్యూటర్లో చేరతారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేరతారు, కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్లో, క్లౌడ్ కంప్యూటింగ్లో, సైబర్ సెక్యూరిటీలో, ఇలాంటి వాటిల్లో చేరతారు. సో అక్కడ న్యాచురల్గా పాపకి కన్వీనియంట్ ఉంటుంది. ఏంటది, లెర్నర్స్ గ్రూప్, పీర్ గ్రూప్ అంటాం మనం. నేర్చుకునే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అంటే డౌట్స్ చెప్పుకోవడానికి, ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చక్కగా ఏమవుతుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కంపానియన్షిప్ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటుంది. అది ఒక కోణం. రెండోది ఏంటి, ఆడపిల్లలు మెకానికల్లో చేరరు, సివిల్లో చేరరు, ఆటోమొబైల్లో చేరరు, ఎలక్ట్రికల్లో తక్కువ మంది చేరతారు. వాళ్ళని చేరిస్తే ఏమవుతుంది, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ ఉన్నాయి అనుకున్నట్లయితే 33% రిజర్వేషన్లో ఈ పాపకి లేదంటే కనుక ఈ అమ్మాయికి ఉద్యోగం రావడం గ్యారంటీ, ఈజీ అయిపోతుంది. సో మన ఆలోచనను బట్టి, ఆ పిల్లల ఆసక్తిని బట్టి, ఆ రంగంలో నిపుణులైన వాళ్ళ సలహా తీసుకుని ఎక్కడ చేరిస్తే బాగుంటుందని తీసుకుని చేర్చాలి. యాతావాత ఇది మంచిది ఇది చెడు అనేది లేదు. ప్రతిదానికి దాంట్లో ఉండేటటువంటి దేని గొప్పతనం దానికి ఏముంటుంది. అది సార్ 10th అయిపోయిన తర్వాత
చాలామంది ఇంటర్ జాయిన్ అవుతారు, పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి కోర్సులు తీసుకుంటూ ఉంటారు. కానీ నాకున్న డౌట్ ఏంటంటే ఇంటరు పాలిటెక్నిక్ దీంట్లో ఏది బెటరు? ఇప్పుడు పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకోండి, ర్యాంక్ కొట్టాలనేది ఒకటి ఉంటుంది. ఇంటర్ అనుకోండి డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. కానీ అసలు ఏది బెటర్ అనేది డౌట్. రైట్, ఓకే. మీకు స్ట్రైట్గా బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని చెప్తారు రూప గారు. అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పబ్లిక్ కూడా ఇది గ్రహించాల్సిన విషయం. ఫస్ట్ పాయింట్, పాలిటెక్నిక్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. రైట్. ఇంజనీరింగ్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అలానే మెడికల్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఫార్మసీలో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇలా వృత్తి విద్యా కోర్సుల్లో లేదా ఆర్కిటెక్చర్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఇవన్నీ ఈ కోర్సులన్నిటికీ ఒక మెరిట్ ఆధారంగా ప్రాతిపదికగా అడ్మిషన్లు ఉంటాయి. కానీ ఈవెన్ ట్రిపుల్ లేదంటే కనుక ఏపీఆర్జేసి, కానీ ఇంటర్మీడియట్ చేరాలంటే ఏదైనా కాలేజీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందా లేదా? లేదు. కానీ పాలిటెక్నిక్లో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ కొట్టి ప్రాధాన్యత క్రమంలో సీట్ ఇస్తున్నారు. సో ఏది మంచిది చెడు అన్నది నేను చెప్పడం లేదు. నేను పాలిటెక్నిక్ చదివాను, పాలిటెక్నిక్లోనే లెక్చరర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి అదే వృత్తిలో ఇప్పటికీ కొనసాగుతున్నా. నేను ఇంటర్ గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ నాకు ఆలోచిస్తూ ఉంటే ఇవి తడుతూ ఉంటాయి, మంచి చెడు కాదు. కానీ సో ముఖ్యమైనటువంటి లేదా ఒక వృత్తి విద్యా కోర్సులు విలువైన వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, దానికి డబ్బులు ఉంటే కనుక ఎక్కడైనా చేరొచ్చు. మరి దాన్ని బట్టి ఆలోచించాలి. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇంటర్మీడియట్తో ఏ ఉద్యోగాలకైతే వెళ్ళొచ్చో లేదా ఇంటర్మీడియట్ ద్వారా ఏ కోర్సులకైతే వెళ్ళొచ్చో పాలిటెక్నిక్ చదివితే అలాంటి కోర్సులు అన్నిటికీ వెళ్ళొచ్చు. ఓకే. కానీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఏమవుతుంది, ఆన్ హ్యాండ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, చేతులు కొన్ని నైపుణ్యాలు. మెకానికల్ కుర్రాడికి మెకానికల్ నైపుణ్యాలు ఉంటాయి, సివిల్ కుర్రాడికి విద్యార్థికి సివిల్ నైపుణ్యాలు ఉంటాయి. ఆన్ హ్యాండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, జాబ్ స్కిల్స్ ఉంటాయి. అండ్ ఇంటర్ పాస్ అయిన కుర్రాడికి ఏ జాబ్ ఇస్తారు, ఎవరైనా పాలిటెక్నిక్ కుర్రాడికి ఏ జాబ్ ఇస్తారు, శాలరీ ఎంత ఉంటుంది అని ఆలోచిస్తే కనుక నాకు తెలిసి పాలిటెక్నిక్ పిల్లలు చదివిన పిల్లలు విజయవంతం ఎవరూ ఖాళీగా ఉండరు. అంటే ఏంటి, ఇక్కడ సమాజంలో కొంత అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే పాలిటెక్నిక్ అనేది ఒక వృత్తి విద్యా కోర్సు. అతి చిన్న వయసులోనే ఎర్నింగ్ సంపాదించుకోవడానికి, అంటే సంపాదించడానికి చేరమంటలేదు, జీవనం గడపడానికి ఒక ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉన్నది. కానీ వేరేస్ ఇంటర్మీడియట్స్ ఉత్త సర్టిఫికేట్తో కాదు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఒక అర్థం దాగి ఉంది నాకు తెలుసు. ఏంటంటే అది ఉత్తరోత్తరం అంటే ఏంటి, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆ అబ్బాయి ఐఐటికి వెళ్తాడు, లేకపోతే కనుక ఆ అబ్బాయి ఎన్ఐటీలో చేరతాడు, మరి మీ డిప్లొమా వాళ్ళు వెళ్తారా అనేది శ్లేష ఉంది అని అనుకున్నాను నేను. రూప గారు, అది క్వశ్చన్ నాకు తెలుసు, అర్థమైంది. ఇప్పుడు దాని జవాబు కూడా చెప్తా రెండో భాగంలో. ఏంటంటే అది మా దగ్గర చదివిన పిల్లలు ఇంజనీరింగ్ చేరతారు, అక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇంజనీరింగ్ చేరతారు. ఇంజనీరింగ్ చేరడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు ఈ రోజున పర్ ఇయర్ 2 lakhs ఉంది, ఒక్కో చోట 2.5 lakhs ఉంది. వాళ్ళ ఏం ఎక్కడ ఉంటుంది, ఐఐటి అంటారు. సక్సెస్ రేట్ ఎంత ఉంది, 5% లోపే ఉంది. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. సో మా పిల్లలు ఏంటి, ముందు పాలిటెక్నిక్లో ఒక చక్కటి పునాది, పటిష్టమైనటువంటి పునాది ఏర్పరచుకొని ఇక్కడి నుంచి బీటెక్ వెళ్ళి టైర్ 1 కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్లో విదేశాల్లో వెళ్ళిన పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్తో సమానంగా ఐఐటీల్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏమి వెనకబడినటువంటి పిల్లలు లేరు. కాకపోతే ఐఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరతారు. యూఎస్ అయితే కనుక బీటెక్ తర్వాత వాళ్ళతో పాటే అమెరికా వెళ్ళడం, రాణించడం జరుగుతుంది. పూర్వం అందరం జిల్లా పరిషత్ చదివాం. ఇప్పుడు జిల్లా పరిషత్తుల్లో ఎవరు చదువుతున్నారు, కొద్దిగా ఆర్థికంగా పరిపుష్టంగా లేని వాళ్ళు చదువుతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటి, దాన్ని వదిలేసి మేము వేరే సెగ్మెంట్ అని వేరే సెగ్మెంట్కి వెళ్తున్నారు. అది మంచిది కాదని కాదు, నిజానికి జిల్లా పరిషత్ స్కూల్ మంచిదే, మంచి టీచర్ ఇలా మారుతున్నారు. ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఇంటర్మీడియట్లో అందరూ చేరితే ప్రైవేట్ కాలేజీలు, మళ్ళీ ఎన్ఐటి అని నేను అంటే అక్కడ సీటు వస్తుంది రాదు అని కాదు మేడం. మా వాడు ఒక సెపరేట్ పీపుల్
అని ఒక స్టేటస్ మెయింటెనెన్స్ కోసం అలా, అంటే ఈ రోజుల్లో మన కోసం మనం బతకట్లా, ఎదురాడు కోసం మనం బతుకుతున్నాం. అది అలానే ఎవరో చెప్తారు మీ అబ్బాయి పాలిటెక్నిక్ చదివాడు, అయ్యో నన్ను ఒక మాట అడిగితే నేను సలహా చెబుతుంది కదా అంటారు. ఇదే పాలిటెక్నిక్ వాళ్ళ తాత చదివి 2 లక్షలు 3 లక్షలు రిటైర్మెంట్ శాలరీ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ వాల్యూలో ఏం మార్పు లేదు, చూసే కోణంలో సంపద వచ్చేసరికి సమాజంలో దాని పట్ల చిన్నచూపు వచ్చింది. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా కోర్సు చాలా పరిపుష్టం చేయబడింది, సమాజ అవసరాలు తీరుస్తుంది. చాలా తక్కువ ఖర్చులో, అతి తక్కువ ఖర్చులో మెరిట్ పిల్లలు చేరాల్సింది 10th క్లాసులో ఎవరైతే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటారో వాళ్ళు ప్రప్రథమంగా ఎంపిక చేసుకోవాల్సినటువంటి చదువు పాలిటెక్నికే. ఇది చాలా మంచి కోర్సు. నేను ఇంటర్ సంగతి చెప్పట్లేదు, అక్కడ సక్సెస్ రేట్ అంతా ఇక్కడ సక్సెస్ రేట్ అంతా చూసుకోండి. ఇక్కడ పిల్లలు చాలా బాగా అనేక నైపుణ్యాలు, అంటే జీవన నైపుణ్యాలు అండ్ పీర్ గ్రూప్, అంటే స్నేహితులతో ఎలా ఉండాలి, లెక్చరర్స్తో ఎలా ఉండాలి, అలాగే ఉత్తరోత్తర పై చదువుల్లో ఎలా రాణిస్తున్నారని చూసుకుంటే పాలిటెక్నిక్ అత్యుత్తమైనటువంటి కోర్స్ అన్నది నా భావన. ఇంటర్మీడియట్ గురించి నేనే మాట్లాడలా. అది సార్, అడ్మిషన్ పొందిన తర్వాత పాలిటెక్నిక్కి ఆ కోర్సు పూర్తి చేయడానికి పిల్లలు ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి, అలాగే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మేడం, పేరెంటింగ్ కరెక్ట్గా ఉండదు. పేరెంట్స్ ఇప్పుడు మేము నా అనుభవం 40+ ఇయర్స్ నాది ఎక్స్పీరియన్స్, 4 డికేడ్స్ పైన చాలా మార్పులు వచ్చినాయండి. ఇప్పుడు ఎలా అంటే పేరెంటింగ్ అనేది రకరకాలుగా వచ్చేసింది. ఒకళ్ళేమో హెలికాప్టర్ పేరెంటింగ్ ఉంటుంది, ఇంకొకడేమో బుల్డోజర్ పేరెంటింగ్ ఉంటుంది, లేదా లాన్ మూవింగ్ పేరెంటింగ్ ఉంటుంది, డాల్ఫిన్ మామ్ పేరెంటింగ్ ఉంటుంది. అంటే ఏంటో ఒకసారి చెప్తాయి. ఏంటి సార్ ఈ పేరు? ఈ పేరెంటింగ్లో ఏంటంటే, ఉదాహరణకి బుల్డోజర్ పేరెంటింగ్ అంటే ఏంటంటే, పేరెంట్ ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని అసలు ఏ సమస్యని తనకు తానుగా పరిష్కరించుకునేవాడు, ఆయనే మొత్తం రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నో ఇంటర్వెన్షన్స్. వాడిని కేక్ వాక్ లాగా నడపాలి. వాడు ఎలా అభివృద్ధి అవుతాడు? అది తప్పే. దట్ ఈస్ ఏ అథారిటేటివ్, అంటే నియంతలాగా అనమాట. అది కరెక్ట్ కాదు. పిల్లవాడిని అతను వదిలేసేయాలి నేర్చుకోవడానికి. కొంచెం వివరంగా చెప్పుకుందాం. రెండోది ఏంటి, హెలికాప్టర్ పేరెంటింగ్. వాడు మన కింద ఏం చేస్తున్నావు పైనుంచి చూస్తుంటాడు పేరెంట్. అంటే ఏంటి హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే, పిల్లవాడు వాడు కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఒక నిఘా ఉంటుంది అనమాట. నువ్వు పలానప్పుడు మంచినీళ్ళు తాగావు, నువ్వు పలానప్పుడు క్యాంటీన్లో పిజ్జా తిన్నావు, బర్గర్ తిన్నావు, నువ్వు పలానా అమ్మాయితో మాట్లాడు, పలానా అబ్బాయితో మాట్లాడు, అన్నీ తెలిసిపోతున్నాయి. ఇది హెలికాప్టర్ పేరెంటింగ్. రెండోది. మూడోది ఏంటి, లాన్ మూవింగ్. లాన్ మూవింగ్ ఇందాక చెప్పిన బుల్డోజర్ ఒకటి. అంటే లాన్ మూవింగ్ ఏం చేస్తాం, మొత్తం క్లియర్ చేసుకుంటుంది. స్నో లాంటివి ఏమైనా ఉంటే తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, క్లియర్గా కేక్ వాక్ వెళ్ళిపోతాయి. డాల్ఫిన్ మామ్. డాల్ఫిన్ ఎలా ఉంటుంది, పెద్ద బాడీ ఉంటుంది, బట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఈ పేరెంటింగ్ కరెక్ట్ పేరెంటింగ్. ఏంటది, దే విల్ హ్యావ్ సమ్ ఫర్మ్ ఒపీనియన్స్, కానీ ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు, అంటే పిల్లల్ని ఎలా పెంచాలని. అండ్ ఆల్సో అగైన్ దే ఆర్ ఫ్లెక్సిబుల్. ఎస్, ఖచ్చితమైన అభిప్రాయాలు. నువ్వు ఇలా ఉండాలి, ఇది నాకు నచ్చదు, ఇది నాకు నచ్చుద్ది, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, దీనిలో ఉన్న లాభాలు ఇవి, దీనిలో ఉన్న నష్టాలు ఇవి, ఇది చేయట్లేదు. చెప్పేటప్పుడు చెప్తున్నారు, అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటున్నారు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఉంటేనేమో అత్యాశ మేడం. అంటే పిల్లవాడికి ఉన్న స్తోమత అర్థం చేసుకోరు, విద్యా స్తోమత అర్థం చేసుకోరు, అకాడమిక్ స్టాండర్డ్ తెలియదు. ఏం చెప్తారు, అమాంతంగా మావాడు కాలేజీ ఫస్ట్ రావాలండి, క్లాస్ ఫస్ట్ రావాలండి, ఈ సెట్లో టాప్ ర్యాంక్ రావాలండి, 10 లోపు రావాలి, ఇలా ఒత్తిడి చేస్తారు. అతని స్థాయి ఏంటి చూడాలి, ఎంతవరకు చదవగలరు, అది చేయరండి. వీక్ డేస్లో కాలేజీకి వెళ్ళాలి, మండే టు సాటర్డే. ఆ రోజుల్లో మీకు ప్రిన్సిపాల్ దొరుకుతారు, హెచ్ఓడి దొరుకుతారు, లెక్చరర్స్ దొరుకుతారు. వెళ్ళి మీరేం అడగవసరంలా, మీ అబ్బాయి కనపడండి, నేను వచ్చానని క్లాసుకు పంపించండి. లెక్చరర్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూసుకోండి. అరే మార్కులు చూశానరా, కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నానా, ఆ ఇబ్బంది ఏదన్నా ఉంటే కనుక అని చెప్పి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇతను ఏం చదువుతున్నాడు ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూసుకోవాలి. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పాలిటెక్నిక్ ఏ కోర్సులు అయినా ఏమంటారు, మాకేం తెలియదండి, మాకు చదువు లేదండి, మీరే చూడాలని అంటారు. చదువు లేకపోవడం సమస్య కాదు ఇక్కడ.
వచ్చి తెలుసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉంది? మా అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇతన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని సలహా అడగడానికి మీకు అన్ని కాలేజీల్లో అన్ని వ్యవస్థలు ఉంటాయి, చక్కగా సమాధానం చెప్తారు. వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళు విద్యా పురోగవృద్ధి, ప్రోగ్రెస్, లెక్చరర్స్తో టచ్లో ఉన్నారు. అలా అని పిల్లలు నిందించకూడదు, మందలించకూడదు. కానీ నీ విద్య పట్ల, నీ పురోగతి పట్ల మేము ఎప్పుడు కూడా జాగరూకతతో ఉన్నాము, జాగృతమై ఉన్నాము అన్న విషయం వాడికి తెలియాలి పిల్లడికి. దెన్ దే విల్ బి సెట్ రైట్. ఆడపిల్లలు కూడా అంతే. మీరు ఎప్పుడైతే వచ్చి వెళ్ళారో తప్పులు చేయరు పిల్లలు. అంటే లవ్ అఫైర్స్ అనో లేదంటే కనుక ఆ పిల్లలు దిక్కులు చూడటం కానివ్వండి, చదవకపోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైతే వచ్చి కనపడి వెళుతూ మీరు ఏం చేయవసరం లేదు. తల్లిదండ్రులు వచ్చి కనపడి వెళ్ళిపోవాలి. మేము పట్టించుకుంటున్నాము. ఎస్, మేము అది కూడా ఏంటి మమ అనేది కాదు, లోతుకి వెళ్ళాలంటే మార్కు లిస్ట్ తీసుకోవాలి, పిల్లలతో మాట్లాడి మా అబ్బాయి ఏం చేయాలని అడగాలి. అలా దగ్గర కూర్చోబెట్టుకుని లెక్చరర్ సమక్షంలో మాట్లాడితే సత్ఫలితాలు ఇస్తుంది. ఒకటి. ఇక రెండోది, విద్యార్థులు ఏం చేయాలి? అన్నిటికంటే మేడం డిప్లొమా పాస్ అవ్వడం మంచినీళ్ళు తాగినంత సులువు. అవునా? ఎస్, మంచినీళ్ళు తాగినంత సులువు. ఇందులో ఎలా అంటే పిల్లలు ఈ ట్రిక్స్ పాటించకూడదు, ట్రిక్స్ చెప్తా. ఈ ట్రిక్స్ టిప్స్ చేయకూడదు. సరే ఏంటి, నాకు అర్థం కాదు. ట్రిక్స్ పాటించాలా, టిప్స్ పాటించాలా? రెండూ చెప్తాను. అవి పాటించకూడదు, కానీ అంత ఈజీ అని చెప్పడానికి ఏంటంటే డిప్లొమా పాస్ అవ్వటానికి పిల్లవాడు ముందు కోర్సు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పాలిటెక్నిక్లో చేరిన తర్వాత అసలు ఎన్ని మార్కులు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ ఉంటాయి, అంతర్గతంగా నిర్వహించే పరీక్షలకి ఎంత మార్కులు వెయిటేజ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే మార్కులు ఎంతగా ఉంటాయి, థియరీ ఎన్ని, ప్రాక్టికల్ ఎన్ని, డ్రాయింగ్ ఎన్ని, ఈ మార్కుల స్వరూప స్వభావాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మేడం అసలు వీళ్ళకి రావాల్సింది 35 మార్కులు పాస్ అవడానికి. 3 చాప్టర్లు చదివితే పాస్ అవుతారు మేడం, ఒక టిప్పు. ఇంకో ట్రిక్ ఏంటంటే పాత 5 పేపర్లు చదివితే గ్యారంటీగా పాస్ అవుతారు, ఇంకేం చదవసలా. ప్రతి సబ్జెక్ట్లో పాత పేపర్లు 5 చదివినా పాస్ అవుతారు. ఇది ట్రిక్. ఇది కానీ ఫెయిల్ అవుతారు, లాంగ్ రన్లో ఫెయిల్ అవుతారు. మనం ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్టు కూడా దీర్ఘకాలంలో మనం సక్సెస్ అవ్వాలంటే డే 1 నుంచి సబ్జెక్టు కోర్సు యొక్క స్వరూప స్వభావాలను అర్థం చేసుకుని లైబ్రరీలో కూర్చుని విస్తృతంగా మనం నాలెడ్జ్ పెంచుకుంటూ, సిలబస్ బుక్ ఉంటుంది, కరికులం బుక్ అని, అందులో రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో లైబ్రరీలో నెట్లో రిఫర్ చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నట్టయితే కనుక రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం కూడా ఈజీ. పాసే ఉంది మేడం. మీరు నాకు ఒక కాన్వెంట్లో, ఒక స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8 లేదా 9వ తరగతి చదివే టాప్ పిల్లోని ఇవ్వండి, 10వ తరగతి చదవకుండా డిప్లొమాలో 75% అబోతో నేను పాస్ చేయించేస్తాను. సింపుల్ అండి, అంత ఈజీ ఇది, అంత ఈజీ కోర్స్ ఇది. పాస్ ఏం లేదండి. పిల్లలు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెగ్యులర్గా పంక్చువల్గా కాలేజీకి రావడం, కోర్సు వాటి యొక్క నేచర్ ఆఫ్ ది కోర్సు స్కోప్ ఏంటో తెలుసుకోవడం, ఎగ్జామినేషన్ సిస్టమ్ తెలుసుకోవడం, తల్లిదండ్రులు రెగ్యులర్గా రావడం, అలాగే లెక్చరర్స్ ఏవైతే చెప్పారో వాటిని పాటించడం, సినిమా స్టైల్ ఆలోచనలు, ఈ కాలం పిల్లలు మాట్లాడే మాటలు యూట్యూబ్లో లేదంటే వాట్సాప్లో వచ్చే చెత్త అవి మైండ్లోకి ఎక్కించుకోకుండా ఉంటే, లెక్చరర్ని గౌరవిస్తే, కాలేజీని గౌరవిస్తే ఈజీగా పాస్ అయిపోతారు. సార్, సాధారణంగా ప్రైవేట్ కాలేజీల్లో చదవాలంటే ఫీజులకు చాలామంది భయపడిపోతారు, బయటికి రారు. దట్స్ ట్రూ. అవును, కానీ చాలా కాలేజెస్లో ఫ్రీ అని చెప్తున్నారు. మీ కాలేజ్లో ఏమైనా ఫ్రీగా హాస్టల్ కానీ విద్య కానీ ఏదైనా ఉందా? ఎస్, ఇక్కడ ఏంటంటే మేడం మీరు ఒకటి గమనించండి. ఉచితం అనే పదం ఏదన్నా ఉందనుకోండి సమాజంలో, ఉచితం అని మీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే ఎవరైనా ఇచ్చారు అంటే మన వేరొక చోట వాడేస్తూ ఉంటారు ఉచితంగా. అది ఎలాగో చెప్తా వినండి. అది ఎలా అంటే, ఒక పిల్లవాడికి నేను ఉచితంగా హాస్టల్ వసతి ఇచ్చాను అన్నారు అనుకోండి. హాస్టల్ వసతి ఇచ్చాను అని అంటే కనుక మీరు అక్కడ ఏదో భోజనంలో రాజీ పడాల్సి ఉంటుంది, లేదా 2వ సంవత్సరంలో వాళ్ళు ఇవ్వకపోవచ్చు హాస్టల్ వసతి, 3వ సంవత్సరంలో ఇవ్వకపోవచ్చు, లేదా ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కువ సెలవులు ఇవ్వచ్చు,
లేదంటే కనుక నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడు రిస్ట్రిక్షన్ లేకుండా ఇంటికి పంపించేసేయచ్చు. యాతావాత జరిగేది ఏంటి, వాళ్ళ మీద ఆర్థికంగా భారం తగ్గి నీ అడ్మిషన్ పొంది నీ భవిష్యత్తు కొంత రాజీ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే మనం ఉచితం పొందుతున్నాం అంటే మన ఉచితంగా ఎక్కడో వాడేస్తున్నట్టు అన్నది లెక్క. నాకు ఈ ఆలోచన ఇంతవరకు రాలేదు సార్, ఇప్పుడు తడుతుంది నాకు. అదొకటి. రెండోది ఏంటంటే మేడం, ఇక్కడ సమంజసమైనట్టు రీజనబుల్గా ఉండాలి. మరీ తల్లిదండ్రులకు ఇబ్బంది అవ్వకూడదు, అలాగే యాజమాన్యాలు నడిపే వాళ్ళకు కూడా ఇబ్బంది పడకూడదు. పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలి. చవకైనది నాణ్యత కలిగి ఉండదు, నాణ్యత కలిగి ఉన్నది ఉచితంగా రాదు. రైట్ సార్, సూపర్. ఇక్కడ ఏంటంటే మనం పిల్లవాడి ఉచితం పేరుతో వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయలేము, వాళ్ళ సౌకర్యాలు లేకుండా కూడా ఉంచలేము. అలాగే మనం నాణ్యంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకనంటే ప్రతిదీ మనసుకు తృప్తి అనేది డబ్బుతో రాదు, మనం పిల్లలకి సేవ చేయడంలో వస్తుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ప్రతి పైసా ఖర్చు పెట్టేస్తే సరిపోతుంది. వాళ్ళు ఏదైతే డబ్బు కడతాడో, రూపాయి కడితే రూపాయి వాళ్ళ ఖర్చు పెట్టడం వల్ల మంచి క్వాలిటీ తీసుకురావచ్చు. అది మనం అవలంబిస్తున్నటువంటి విధానం జ్యోతి పాలిటెక్నిక్ కలవపామల్లో. సో కాబట్టి ఏంటంటే ఫీజు అంటారా, మీరు రెండు అడిగారు, ఒకటి ఫీజు, ఒకటి హాస్టల్ వస్తాయి. ఫీజు ఎలాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆల్మోస్ట్ అందరికీ ప్రభుత్వం ఇస్తుంది. స్కాలర్షిప్ అనేది భోజనం ఖర్చులకి, ఆ భోజనం ఖర్చులు వాళ్ళు ఉంచుకుంటారు. కాలేజీకి ఏమో నామినల్గా వాళ్ళకి ఏదైతే ఖర్చు ఉందో వాస్తవ ఖర్చులు హాస్టల్ ఫెసిలిటీ కింద కట్టుకోవడం జరుగుతుంది. బట్ కాలేజీలో మీరు 100 మంది పిల్లల్లో గర్వంగా చెప్పగలను, పిలిచి ఎవరినైనా సరే మీరు కట్టే హాస్టల్ ఫీజుకి మీరు పొందుతున్న సౌకర్యాలు, భోజనం నాణ్యత, ఇతర మెయింటెనెన్స్ నిర్వహణ అన్నీ గమనించినట్టే కనుక 100% దే విల్ సాటిస్ఫై. మేము మాట్లాడాం సార్, మీ పిల్లలతో మాట్లాడినప్పుడు బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు కాంబోస్ ఇస్తారండి. అసలు ఈ ఫెసిలిటీ నేను ఎన్నో యూనివర్సిటీలు షూట్ చేశాను, కానీ ఎక్కడ నేను ఈ కాంబో అనేది చూడండి. బ్రేక్ఫాస్ట్లో ఎగ్, బాయిల్డ్ ఎగ్, 2 టిఫిన్స్ కాంబో ప్లస్ రాగి జావా ఎవ్రీడే ఉంటుంది. వావ్, హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్. సార్ అసలు మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే, అంటే మీరు ఎలాగో బోర్డు పెట్టేశారు, ఆకతాయిగా ఆడతా పాడుతూ ఉండే వాళ్ళకి అడ్మిషన్ లేదు అని, చక్కగా చదువుకోవాలనుకునే పిల్లలు ఎలా అప్లై చేసుకోవాలి సీట్ కోసం? సింపుల్ మేడం, పాలిసెట్ ఎంట్రన్స్ రాసిన తర్వాత ఒకసారి రిజల్ట్ వచ్చే లోపు 26 జిల్లాల నుంచి తల్లిదండ్రులు నేను ఆహ్వానిస్తాను. కాలేజీకి వచ్చి స్వయంగా సందర్శించి వాళ్ళ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుని, సంశయాలు, భయాలు, వివరణలన్నీ తీసుకుని అప్పుడు వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మన కాలేజీలో 7 బ్రాంచ్లు ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. 7 బ్రాంచుల్ని వరుస క్రమంలో కృష్ణా జిల్లా అని కొట్టి అందులో జేపీకేపీని ఎంపిక చేసుకుని అందులో 7 బ్రాంచ్లు 1, 2, 3, 4, 5, 6, 7 పెడితే మన కాలేజీలో సీట్ వస్తుంది. ఇక్కడ మన కాలేజీలో మేడం అదృష్టం ఏంటంటే, మా అదృష్టం ఏంటంటే మినిమం ర్యాంక్ 1000తో స్టార్ట్ అయ్యే పిల్లలు వచ్చేస్తున్నారు. అంటే రాష్ట్ర స్థాయిలో పేరెన్నిక గన్నటువంటి సంస్థల్లో ఎలా అయితే చేరుతున్నారో అలాంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రప్రథమ ఎంపికగా మన కాలేజీని ఎన్నిక చేసుకున్నారు. ఇంకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక వాళ్ళు వచ్చినప్పుడు స్వయంగా ఇక్కడ తెలుసుకుని తప్పులు చేయకోకుండా నమోదు చేసుకున్నట్టయితే కనుక సీట్ గ్యారెంటీగా లభించే అవకాశం ఉంది. అనుమానంగా వచ్చినా వాళ్ళు నిజంగా ఎంతో ధైర్యంతో వెళ్తారు సార్, ఎందుకంటే పిల్లల్ని కుటుంబంగా భావించి వాళ్ళతో కలిసి మీరు గర్ల్స్ హాస్టల్ పక్కనే మీ ఇల్లు, ఇక ఇంత చక్కగా మీరు ఉన్నప్పుడు పెద్ద దిక్కులాగా తల్లిదండ్రులాగా ఇంకా భయం ఏముంటుంది, ఇక ఇంతకన్నా భద్రత ఏముంటుంది పిల్లలకి? 100% సెక్యూరిటీ. రైట్, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయి. సార్ మీ బోధనా విధానం, మీ టీచింగ్ చేసే పద్ధతి పిల్లలతో ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా మేడం అసలు పాలిటెక్నిక్ అంటేనే గుర్తుపెట్టుకున్న ఒక 3 పదాలు, ఒక వర్డ్ ఒకటి ఇస్తాను. ఏంటంటే అది డూయింగ్ బై లెర్నింగ్. ఏంటంటే అది డూయింగ్ బై లెర్నింగ్ అంటే చేస్తూ నేర్చుకోవడం. రైట్, అది పాలిటెక్నిక్ కాన్సెప్ట్. అసలు అంటే మెకానికల్ వర్క్షాప్కి వెళ్తారు, ఎలక్ట్రికల్లో ఏసీడీసీ మెషిన్స్ ల్యాబొరేటరీకి వెళ్తారు, పిఎల్సి ల్యాబొరేటరీకి వెళ్తారు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్కి వెళ్తారు, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్కి వెళ్తారు,
కంప్యూటర్ ల్యాబ్కి వెళ్తారు. కంప్యూటర్లో అనేక మళ్ళీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏంటది కోడింగ్ ప్రోగ్రామింగ్ సంబంధించి పైథాన్ కావచ్చు, లేదంటే సి కావచ్చు, C+ కావచ్చు, జావా కావచ్చు, అండ్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ కావచ్చు. వీటన్నిటికీ ల్యాబొరేటరీస్ ఉంటాయి. అదే చెప్పేది, ఏ కోర్సుకు లేని విశిష్టత ఏంటంటే పాలిటెక్నిక్లో డూయింగ్ బై లెర్నింగ్, చేస్తూ నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ మన కాలేజీలో మన బోధనా ప్రణాళిక ఏంటంటే పిల్లలు ప్రాక్టికల్స్ చేయడానికి ప్రతి అవకాశాన్ని, ప్రతి ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ దగ్గర నుంచి ఆ ల్యాబ్స్ కూడా ఎలా ఉంటాయంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, అంటే ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాల స్థాయిలో నెలకొల్పాం. ప్రతిదీ కూడా సిలబస్ ప్రకారం లెక్చరర్స్ పాయింట్ బై పాయింట్ ప్రతిదీ కూడా నేర్పుతారు. చాలా కాలేజీలో హాఫ్ ఆఫ్ ది సిలబస్ చెప్పడం, కొన్ని ప్రాక్టికల్స్ చేయించడం, లేదంటే కానీ కొన్ని స్కిప్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మన కాలేజీలో కరికులం బుక్లో ఏవైతే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారో, నిర్దేశించారో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్వాలిఫైడ్ లెక్చరర్స్తో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంటెక్ చదివిన వాళ్ళతో బ్రహ్మాండంగా పాఠాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మొత్తం లెక్చరర్స్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది గ్రాడ్యుయేట్స్ బీటెక్, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సూపర్. మా కాలేజీలో యావరేజ్ పాస్ అబౌవ్ 85% ఉంటుంది. వావ్. ఎస్, ఎందుకనంటే ఇది స్టేట్లో యావరేజ్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ అనమాట. సార్ ఇది నిజంగా చాలా వండర్ అనిపిస్తుంది. ఇట్స్ ఎ వండర్. ఇది ఇంపాసిబుల్ ఏ కాలేజ్లో అది పాసిబుల్ చేసింది జేపీకేపీ. సో ఇది ఎలా సాధ్యపడుతుంది? నేనేం నమ్ముతానంటే మేడం, చాలామంది చాలా థియరీలు చెప్తారు. ఎలాంటి థియరీలు చెప్తారంటే పేరెంట్స్, కొంతమంది విద్యావేత్తలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ప్రాక్టికల్స్ చేయించాలి, థియరీ వాడే నేర్చుకుంటాడు, అవి చేయించాలి, థియరీ మెల్లగా చెప్పచ్చు, ఇవన్నీ చెప్తారు మేడం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి మేడం, మనం ఒక ఎగ్జామ్ అటెండ్ అవ్వాలంటే సర్టిఫికేట్ ఉండాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఏంటి, పాస్ అవ్వాలి ముందు. డిప్లొమా చేరాము అంటే పాస్ అవ్వాలి. అంటే థియరీ ఈక్వల్, ప్రాక్టికల్ ఈక్వల్, రెండూ ప్రాధాన్యతే. కేవలం ప్రాక్టికలే కాదు. నేనేం చేస్తానంటే ఒక పక్కన ప్రాక్టికల్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో థియరీకి డబల్ ది ప్రాధాన్యత ఇచ్చి మోర్ నంబర్ ఆఫ్ పీపుల్, అంటే నా ఉద్దేశం 0 ఫెయిల్యూర్ అనేది నా టార్గెట్. సూపర్ సార్. అసలు ఫెయిల్ అనేవాడు అవ్వకూడదు. కాలేజీలో పర్సంటేజ్లు ఎలా ఉండాలి? 95%, 95% ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దీనికి ఒక చిన్న మ్యాజిక్ ఉందండి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అంటే ఏమి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ మెరిట్లో 90%, 91, 92 అట్లా ఇచ్చేసేస్తారు అప్లై చేసిన వాళ్ళు. సో పర్సంటేజీ తెప్పించాలి, ఈ సెట్లో ర్యాంకు కొట్టాలి, అందరూ పాస్ అయిపోవాలి సింగిల్ అటెంప్ట్లో. డిప్లొమా ఎన్నేళ్ళ కోర్సు మేడం? 3 ఏళ్ల కోర్సు. 3 ఏళ్ల కోర్సుని 3 ఏళ్లలోపు పూర్తి చేస్తేనే, 3 ఏళ్లలోగా పూర్తి చేస్తేనే, ఆ సమయంలోగా పూర్తి చేస్తేనే అందం, చందం, అర్థం. రైట్. సో డిప్లొమా 3 ఏళ్లలో పాస్ చేయడానికి మా కాలేజీలో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, ప్రణాళికలు ఉన్నాయి. పైగా ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాలేజీలో. పగలు ఎవరైతే పాఠాలు చెప్పారో అదే లెక్చరర్స్ పిల్లల్ని చదివిస్తారు. రైట్ సార్. ఇందాక నేను బ్రేక్ఫాస్ట్ గురించి పిల్లలతో మాట్లాడిన విషయాలు మీతో పంచుకున్నాను. అయితే మాకు క్లియర్గా చెప్పండి, అసలు వీక్లీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది హాస్టలర్స్కి? నా పాలసీ ఏంటంటే విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ 3 విషయాలు కోరుకుంటారు. 1 చదువు, 2 భోజనం, 3 క్రమశిక్షణ సంస్కారం నేర్పే కాలేజీ కోరుకుంటారు ఎవరైనా సరే. కరెక్ట్. మొబైల్ వాడకం లేదు, నో మొబైల్ ఇన్ ది క్యాంపస్, అలో చేయరు లేదు. సార్ నేను గమనించా ఇది కూడా, ఇందాక అక్కడ రూపాయి కాయిన్ బాక్సులు ఉన్నాయి. ఎస్, రూపాయి కాయిన్ బాక్స్ కాదు, అది ఒక స్మార్ట్ కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చారు. కార్డ్ అది కాయిన్ బాక్స్ బోల్లా ఉంది. ఎస్, కాన్సెప్ట్ అదే, బట్ స్మార్ట్ కార్డ్స్ అని వచ్చినాయి. అందులో 3 నంబర్లు ఫీడ్ అయి ఉంటాయి. అమ్మ, నాన్న, తాత కానీ లేకపోతే నాయనమ్మ కానీ ఎవరో ఒకళ్ళు 3 నంబర్లే. ఆ 3 నంబర్లకే వీళ్ళు ఫోన్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళు చేయడానికి డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు. ఓకే. మొబైల్ ఫోన్స్ లేదు. మొబైల్ ఫోన్స్ ఉన్న ఏ కాలేజీ అయినా సరే ఎంత లేదన్నా డిస్టర్బ్. మొబైల్ ఫోన్ అంటే ఏంటంటే ఒక నడుస్తున్న మనిషి చేతులు, అరచేతిలో ఒక హైడ్రోజన్ బాంబు పట్టుకుని నడుస్తున్నట్టే. అది ఎప్పుడైనా పేలొచ్చు, ఏ క్షణమైనా పేలొచ్చు.
సో కాబట్టి ఈ టీనేజ్ పిల్లలకి మొబైల్ ఫోన్ లేకుండా నేను నడుపుతున్నాను. బహుశా నేను అనుకోవడం రాష్ట్రంలో ఏకైక కాలేజీ అదే సార్, నేను అందుకే వింటూ ఉండిపోతున్నాను. అది ఇది ఒక పాయింట్. రెండోది తల్లిదండ్రులకి విద్యార్థులకి మంచి ఆహారం కావాలి, ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక క్యాప్షన్ శీర్షిక లాంటిది, ప్రతి పూట విందు భోజనమే. అబ్బా ఏదర్ బ్రేక్ఫాస్ట్, మాట ఎంత బాగుందో, ఏదర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఆర్ డిన్నర్, ఏదైనా సరే విందు భోజనం లాగా ఉండాలి. మీరు డైట్ ప్లాన్ అడిగారు. డైట్ ప్లాన్లో ఏంటంటే మొత్తం మీద ఒక 15 వెరైటీస్ మేము చూజ్ చేసుకుంటాం. అంటే ఉప్మా, దోశ, మినపగారె లేకపోతే వడ లాంటిది, అండ్ చపాతీ, పూరి, అండ్ మినప పునుగులు లాంటివి, మైసూర్ బజ్జీ, పులిహార, టమాటో రైస్, వెజిటబుల్ పలావ్, ఇట్లా ఒక 15 ఐటమ్స్ పెట్టుకుంటాం మేడం. 15 సెలెక్ట్ చేసి వాటిలో 2 రొటేట్ అవుతుంది వారానికి ప్రతిరోజు. మధ్యాహ్నం లంచ్లో వచ్చేసరికి ఆల్టర్నేటివ్ డేస్లో ఫ్లేవర్డ్ రైస్ ఇస్తాం. అంటే జీరా రైసు, వాము రైసు, టమాటో రైసు, పుదీనా రైసు, గోంగూర రైసు, ఇట్లా ఒక ఫ్లేవర్డ్ రైస్ ఆల్టర్నేటివ్ డేస్. దాంతోపాటు స్వీటు, వైట్ రైసు, అండ్ ఆల్టర్నేటివ్ డేస్లో అప్పడం, ఒక ఆయిల్ ఫ్రై కర్రీ, పప్పు ఆకుకూరతో, లీఫ్ కర్రీతో పప్పు ఆకుకూర, ఒక ఫ్రై కర్రీ, రసం, రోటి చట్నీ, ఊరగాయ చట్నీ, అండ్ థిక్ బటర్ మిల్క్. దిస్ ఈజ్ ది లంచ్. సూపర్ సార్. అండ్ స్నాక్స్ వచ్చేసరికి ఎవ్రీ ఈవినింగ్ 4:30-5 o'clockకి మళ్ళీ అది ఒక బంచ్ అనమాట. ఒక 10 చేసాం. పానీపూరి, తోటకూర పకోడీ లాంటిది, అండ్ జామకాయలు లాంటి మనం ఇది ఉంటుంది కదండి, ఆ మిక్సర్ లాంటివి, లేకపోతే కనుక మరమరాలు మిక్సర్ లాంటిది, అండ్ పునుగులు, అండ్ స్వీట్ అండ్ హాట్, ఫ్రూట్స్ కొన్ని ఐటమ్స్ పెట్టాం బంచ్. అందులో ఏదో స్నాక్స్కి ఏదో ఒక ఐటము టేస్టీగా సర్వ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ నైట్ టైం వచ్చేసరికి వైట్ రైస్తో పాటు ఒక డీప్ ఆయిల్ ఫ్రై, అంటే క్యాబేజీ 65, క్యాలీఫ్లవర్ 65, అట్లా డీప్ ఆయిల్ ఫ్రై లాంటి కర్రీస్, ప్లస్ సాంబారు, రోటి చట్నీ, ఊరగాయ చట్నీ, థిక్ బటర్ మిల్క్ ఉంటుంది. దిస్ ఈజ్ ది మెనూ వీ ఫాలో. సూపర్ సార్. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లాడు హాస్టల్ నుంచి వచ్చాడంటే అమ్మో ఏం వండి పెట్టాలో, ఏం తిన్నాడో అన్న భయం ఉండదు. చాలా హెల్తీగా పిల్లలు చాలా చక్కగా అభివృద్ధి చెందడం, శారీరకంగా, ఫిజికల్గా చాలా బాగుంటుంది, హెల్తీగా. స్నాక్స్లో కూడా ఆకుకూరలు యాడ్ చేస్తున్నారు. సూపర్. మరి నాన్ వెజ్ పరిస్థితి ఏంటి? సండే నైట్ టైము వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి. ఏంటది, నాన్ వెజ్ పిల్లలకి పలావ్ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, వాటితో పాటు మంచి కూరలు లాంటివి అరేంజ్ చేయడం, రైతాతో సహా నాన్ వెజ్. వెజిటేరియన్ వాళ్ళకి ఈ బేబీ కార్ను, మష్రూము, అండ్ పన్నీరు, ఇలాంటి ఏవైతే ప్రోటీన్ ఫుడ్ ఉంటాయో వాళ్ళు ఇష్టపడతారో అలాంటివన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ డిషెస్, స్వీట్స్ లాంటివి కూడా వెజిటేరియన్ పిల్లలకి ఇంకొంచెం ప్రేమగా చూడటం జరుగుతుంది. ప్రోటీన్స్ వస్తాయి. ఏంటి మీకు అంత వ్యత్యాసం ఏంటి? వెజిటేరియన్ పిల్లలకి మరి ఎగ్ తినని పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి అది కాంపన్సేట్ చేయడం కోసం. సార్, చాలా కోర్సులు, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకటి ముఖ్యంగా ఈ సెట్, అలాగే ప్లేస్మెంట్స్, వీటి గురించి వివరంగా చెప్పండి. రైట్, ఓకే. ఫస్ట్ది ఏంటంటే ఈ సెట్ మేడం, ఓవరాల్గా చెప్పడం వేరు, ఫలితాలు సాధించి చెప్పడం వేరు. రైట్, అంతే కదండి. దేనికైనా గీటురాయి ఏంటి, మనం సాధించిన విజయాలే గీటురాయి. అవును, అంతే కదండి. ఈ అకాడమిక్ ఇయర్లో 2024-25లో రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్, జేపీకేపీ తరఫు నుంచి పిల్లలు అబౌవ్ 200 మెంబర్స్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. వావ్, సెకండ్ ఇయర్లో? ఎస్, లేటరల్ ఎంట్రీ అంటారు, వాళ్ళు అక్కడే చేరతారు. వాళ్ళు 200 మంది పైన ఉన్నారు. ఎస్, ఇప్పుడు దాని వివరాలు నేనేం చేస్తానంటే మేడం, యాక్చువల్గా ఈ వివరాలన్నింటినీ ఒక లింక్ లాగా చేసి, లేదా QR కోడ్ లాగా చేసి, అది ఓపెన్గా వెబ్సైట్లో పెట్టేసేస్తాను నేను. అంటే ఆ పిల్లల ఫోన్ నంబర్లతో సహా మనం డూప్ కూడా ఇవ్వచ్చు. కొంతమంది చెప్తారు కానీ అది నిజమైనవి ఉండవు. కానీ నేను వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ గ్రామంతో సహా వివరాలన్నీ కూడా లింక్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసుకుంటే వచ్చేటట్టుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏటా జరుగుతున్నదే. ఈ సెట్లో మన కాలేజీలో ఆల్మోస్ట్ 1000 లోపు ర్యాంక్ సాధించడానికి మంచి శిక్షణ ఇప్పుడు కూడా జరుగుతోంది. విజయవాడ నుంచి అండ్ పరిసర ప్రాంతాల నుంచి ఈ సెట్ సెక్షన్లో ఎవరైతే
అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు శుక్ర శని ఆదివారాల్లో వీకెండ్స్లో 3 రోజులు ఈ సెట్ కాలేజీ కాకుండా అదనపు అవర్లో గంటల్లో శిక్షణ ఇస్తున్నాం. ఆదివారం ఫుల్ డే ఇస్తున్నాం. ఈ శిక్షణ ఇవ్వడం వలన ఈ సెట్ ఎగ్జామినేషన్లో మిగతా కాలేజీల పిల్లల కంటే ముందంజలో ఉండి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. టైర్ 1 కాలేజీల్లో యూనివర్సిటీ క్యాంపస్లో కూడా సీట్లు పొందుతున్నారు. దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ జేపీకేపీ. అది ఒకటి. రెండోది ప్లేస్మెంట్స్. మేడం, ప్లేస్మెంట్స్ అంటే యాక్చువల్గా ఏం రావాలండి, ఒక పిల్లవాడు ఉద్యోగం సాధించాలంటే అసలు మనకు ఒక అవగాహన ఉండాలి. ఏంటది, పిల్లలకి 1వ తరగతి నుంచి 10 వరకు మ్యాథమెటిక్స్ రావాలి. అది బేసిక్స్ అండి. యాక్చువల్గా ఆ బేసిక్స్ చాలామంది పిల్లలు తల్లిదండ్రులు దాని యొక్క ప్రాధాన్యత గ్రహించరు. ఆ మ్యాథమెటిక్స్లో లోపాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ పాలిటెక్నిక్ కోర్సులో అదనపు 10 గంటల్లో సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద అది కోచింగ్ ఇవ్వాలి. అది మనం ఇస్తున్నాం. అంటే ఏంటి, మ్యాథమెటిక్స్లో కుర్రవాడిని పరిపుష్టం చేయాలి. 10th లోపు ఉన్నది, దాని తర్వాత ఉన్నదాన్ని కూడా మనం పరిపుష్టం చేయాలి. అది ఏదైనా కానివ్వండి, సిలబస్లో ఉన్నది ఏదైనా సరే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పనికి వస్తుంది. 1. 2, వీళ్ళు ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ చదివారో, అంటే సివిల్ ఇంజనీరింగ్ అయితే సివిల్, మెకానికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, అట్లా ఆ కోర్ సబ్జెక్ట్స్లో వీళ్ళకి లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్, విశ్లేషణపూర్వకమైనటువంటిది, తార్కికమైనటువంటి ఆలోచనలు రేకెత్తించేటట్టుగా బోధనా శైలి ఉంటుంది. అండ్ ఆల్సో కంప్యూటర్ వాళ్ళకైతే కనుక కోడింగు, ప్రోగ్రామింగ్. అలాగే మిగతా బ్రాంచ్, కోర్ బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఏం చేయాలండి, చాలామందికి కొరబడేటటువంటి జ్ఞానం ఏంటంటే పాలిటెక్నిక్ అంటే ఇందాక చెప్పాను మీకు, లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్పాను మీకు. సో ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలకి ప్రతిదీ కూడా ఫీల్డ్లో అప్లికేషన్ ఉంటుందండి. క్షేత్రంలో మన క్లాస్ రూమ్లో నేర్చుకున్నది, ల్యాబ్లో నేర్చుకున్నది బయట ఒకటే ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సరదాగా. సివిల్ ఇంజనీరింగ్ది, నేను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి ఏంటంటే, ఉదాహరణకి హైడ్రాలిక్స్ ల్యాబొరేటరీలో ఒక కాలువలో ఎన్ని నీళ్ళు వెళ్తున్నాయి అన్నటువంటి నమూనాలో అక్కడ నేర్చుకుంటాడు. ఆ హైడ్రాలిక్స్ ల్యాబ్లో ఉన్నటువంటిది ఏదైతే పరికరంతో చేస్తాడో, ఎక్విప్మెంట్తో చేస్తాడో, అదే లార్జర్ సైజ్ బయట ఉంటుంది. అంటే ఈజీగా లెక్క కట్టగలుగుతాడు. సో అలా బోధన చేసేటప్పుడు పిల్లవాడికి బయట ఉన్న దాంతో లింకప్ చేసి అతని మైండ్ని ఇగ్నైట్ చేస్తే కనుక, అంటే అతని యొక్క లోపల ఉన్నటువంటి నేర్చుకోవాలనేటటువంటిది అలా ఇంటర్ప్రెట్ చేయగలిగేటటువంటి నైపుణ్యాలు అర్థమయ్యేలాగా చెప్తే కనుక పిల్లలు ఉద్యోగ సాధనలో మెరుగుపడతారు. మన పిల్లలు 2 రకాలుగా సక్సెస్ అవుతున్నారు. ఒకటి ఈ సెట్ చదవాలనుకున్నారు, ఈ సెట్లో ఉద్యోగ సాధన ప్రయత్నంలో ఉన్న వాళ్ళు ఉద్యోగ సాధనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో నిలదొక్కుంటున్నారు, ఉద్యోగాలు సాధిస్తారు. అది మనం మొదటి నుంచి కూడా పిల్లల్ని ఆ కోణంలోనే మనం తర్ఫీదు చేస్తున్నాం. దీనికి రుజువులు ఏంటి అంటే, ఇంజనీరింగ్ కాలేజీల్లో, స్టేట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో టాపర్స్ ఎవరు అని అన్నప్పుడు చేయెత్తమంటే కనుక నువ్వు ఎక్కడ చదివావు అంటే ఎత్తిన 10 మందిలో కనీసం 3-4 జేపీకేపీ అనే బ్రాండ్ వినపడుతుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా హై ప్యాకేజ్తో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అన్ని కంపెనీల్లో. దట్ ఈస్ ది ప్రూఫ్. కోడింగు, ప్రోగ్రామింగు ఎంత ఇంపార్టెంటో పిల్లవాడు ఉద్యోగ సాధనలో ఇంగ్లీష్ భాష పట్టు, ఇంగ్లీష్ భాషపై పట్టు కూడా కావాలి, ఫ్లూయెన్సీ ఉండాలి. సో ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి మన కాలేజీలో ఇంగ్లీష్ ఫర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఉద్యోగ సాధనలో ఇంగ్లీష్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు అనేటటువంటి ప్రత్యేకమైన కోర్సుని మెటీరియల్ తయారు చేసి కూడా కోర్సు నేర్పడం జరుగుతుంది. సూపర్ సార్. సార్ ఫైనల్గా నాదో చిన్న ప్రశ్న. ఇన్ని కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ ఉన్నప్పుడు ఆ ఫార్మేట్లోకి మీరు వెళ్లకుండా పాలిటెక్నిక్ కాలేజ్ని స్థాపించాలని సంకల్పం తీసుకొని స్థాపించి ఇన్ని సంవత్సరాలుగా ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు? ఏంటి మీ మోటో? యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్నని గత రాత్రి కూడా నేను వివాహానికి వెళ్తే ఒక మ్యారేజ్లో ఏటికి ఎదురుతున్నావు రమణ, నువ్వు ఇది పెట్టకుండా ఏ స్కూల్ పెట్టుకుని ఉన్నా ఈ పాటికి నీకు చాలా ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా నువ్వు సౌఖ్యంగా ఉండేవాడు అని చెప్పి రాత్రి కూడా ఒక ఫ్రెండ్ అడిగారు. ఖచ్చితంగా. మరి మీరు ఇప్పుడు ఎలా అడిగారు అని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ నేను చదివింది పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్,
అలాగే నేను ఉద్యోగం చేసింది పాలిటెక్నిక్ కాలేజీల్లోనే పనిచేశాను. అది కూడా ఏంటి, లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా సీనియర్ లెక్చరర్, హెడ్, ప్రిన్సిపాల్, ఏఓ అన్నీ చేసిన తర్వాత హెచ్ఓడి అన్నీ చేసి ఇక్కడ దాకా ప్రయాణం సాగించాను. అంటే నా రిచ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది అంటే పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో ఉంది. సో నేనేం చేయగలుగుతానని నేను ప్రశ్నించుకుంటే పాలిటెక్నిక్ విద్యనైతే కనుక సమాజానికి చక్కగా సమర్థవంతంగా ఫ్రూట్ఫుల్గా ప్రయోజకులుగా పిల్లల్ని తీర్చిదిద్దగలననేటువంటి భావనతో దీన్ని స్థాపించాను. మన కాలేజీకి వస్తే కనుక అతను ఒక గ్లోబల్ సిటిజన్ లాగా ప్రపంచంలో ఎక్కడైనా సరే చలామణి అయ్యేటట్టుగా వాళ్ళ ఆలోచనలు రేకెత్తించాలి, వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, వాళ్ళు ఇతర ఏ ఫార్మేట్లో చదివిన ఇంటర్మీడియట్ ఫార్మేట్లో చదివిన విద్యార్థితో అయినా ఎక్కడైనా సరే పోటీ పడగలిగి నెగ్గాలి అనేటటువంటి సంకల్పంతో మనకున్న అనుభవాన్ని ఇందులో మనం వినియోగించాలనే ఉద్దేశంతో, ఈవెన్ దో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది వైబుల్ కాదు మాకు వచ్చే డబ్బులు, మేము ఖర్చు పెట్టే డబ్బులు. ఎందుకంటేనండి 40 నుంచి 50 ల్యాబులు ఉంటాయి. ఆ ల్యాబులు నిర్వహణ, లెక్చరర్సు, ఇన్స్ట్రక్టర్స్, అటెండర్స్ సిస్టంలో ఇది ఏ రకంగానూ అనుకూలం కాదు. బట్ ఏంటంటే నేను దీన్ని ఇందులో ఏదైతే రూపాయి వస్తుందో ప్రతి రూపాయిని తీసుకెళ్ళి మళ్ళీ కాలేజీకి తిరిగి వెచ్చిస్తూ, ఫెసిలిటీస్ కూడా ఎలా అంటే మీరు ఏ కాలేజీతో పోల్చి చూసినా సరే నాకు వాళ్ళకి మధ్యలో చాలా చాలా గ్యాప్ ఉంటుంది. నేను అంత ముందుంటాను ప్రతి విషయంలో కూడా. అలా చేస్తూ నా ఆత్మతృప్తి కోసం నిజం చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఈ కాలేజీ విజయవంతంగా నడపగలుగుతున్నాను. రైట్ సార్. బాధలు ఉన్నా సరే. అవును, ఇన్ని డక్కముక్కిలు తిని ఇంత సంస్థని స్థాపించి మీరు ఆత్మసంతృప్తి అంటున్నారు. ఇప్పటికైనా కలిగిందా, ఇంకా కలగాల్సి ఉందా? లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అచీవ్మెంట్. ఇప్పుడున్న అచీవ్మెంట్ హ్యాపీగా ఉన్నాను. అది దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సార్తో మాట్లాడాక మనకి మరిన్ని విషయాల గురించి చాలా క్లారిటీ వచ్చింది కదా. పిల్లలతో మాట్లాడడం, క్యాంపస్ అంతా మీకు చూపించాను, క్యాంటీన్ చూపించాను, అన్ని ఫెసిలిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ డౌట్స్ని మా డౌట్స్ లాగా ఎప్పట్లాగానే నేను అన్నీ అడిగాననే అనుకుంటున్నాను. ఏమైనా కొన్ని మర్చిపోయి ఉంటే కనుక మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి కాలేజ్కి వచ్చి మీరే దగ్గరుండి చూసుకొని విశ్లేషించుకొని సార్తో మాట్లాడి పిల్లల్ని జాయిన్ చేయండి. మంచి కాలేజ్ అండి, ఎన్నో ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో మనకి తెలియదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా. మేము ఎప్పుడు బెస్టే మీ ముందుకు తీసుకొస్తాం, మాకు బెస్ట్గానే అనిపించింది, అందుకే మీకు చూపించాం. మీరు కూడా స్వయంగా వచ్చి తెలుసుకొని పిల్లల్ని జాయిన్ చేయండి. నమస్తే.